మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా? కర్నూలు, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్. మా అడ్రస్ డోర్ నంబర్ 9/397 ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన, హోమాస్పేట, పొద్దుటూరు, కడప జిల్లా. మా ఫోన్ నంబర్ 8519901459. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. నందమూరి ఆశయ రథ సారథ్యం మీరే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. కదలి రండి తెలుగుదేశ కార్యకర్తలారా, త్యాగాలకు వెనుదీయని దేశభక్తులారా. పార్టీకే అంకితమై పనిచేసే మీరు దేశంలో నిలిపారు మన పార్టీ పేరు. మారుమూల గ్రామమైన మహానగరమైన బాధ్యతతో క్రమశిక్షణతో మెలిగారు. ఆశయాలు పండించే జీవనదులు మీ సేవలు, మీరే మన రాష్ట్ర ప్రగతి సౌధానికి పునాదులు. అణుశక్తికి కోటి రెట్లు మీ శ్రమ శక్తి, ప్రజలకు చేకూర్చనుంది సుఖము శాంతి. నందమూరి ఆశయ రథ సారథ్యం మీదే, చంద్రబాబు స్వర్ణాంధ్రకు నిర్మాతలు మీరే. పగలురే ఈ పార్టీకై కృషి చేసి మీరు ఎన్నెన్నో విజయాలను సాధించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల తర్వాత ఎన్నికల ముందు ఏదైతే కూటమి ప్రభుత్వం వాగ్దానాలు చెప్పిందో ప్రజలకు, ఆ వాగ్దానాలన్నీ ఈ 2 సంవత్సరాల్లో పూర్తిగా నెరవేర్చడం జరిగింది. ఈ నెరవేర్చిన వాగ్దానాలన్నీ ప్రతి ఇంటికి సక్రమంగా అందుతున్నాయా లేదా, ఇంకా ఎక్కడన్నా పొరపాటు జరిగి అందని వాళ్ళు ఉన్నారా అనేది మేము వాళ్ళతో ఇంటికలతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం 2 సంవత్సరాలు చేసిన అభివృద్ధిని వాళ్ళకు తెలియజేస్తూ, అదే మాదిరిగా గతంలో జగనన్న ఇళ్ళని ఇచ్చినారు. ఇప్పుడు ఒక ఆయమ్మ చెప్తాంది, ఆడ 35,000 డబ్బు తీసుకున్నారు, జగనన్న ఇల్లు వచ్చింది, ఆ ఇంటి దగ్గరికి పోతే ఏం లేదు కట్టల. ఈ మాదిరిగా దుర్మార్గమైన పాలన గతంలో జరిగింది. ఆ మాజీ ఎమ్మెల్యే అందరికంటే మరి 23,000 ఇళ్ళు ప్రొద్దుటూరులో ఉండారని అందరి పేర్లు పెట్టి దాదాపు 1 ఎకరా భూమి రైతుల దగ్గర కొంటే మళ్ళా ఒక 10 లక్షలు 15 లక్షలు అతని దగ్గర, రైతుకు 15 లక్షలు ఇస్తే 25 లక్షలు 30 లక్షలు అతను తీసుకోవడం జరిగింది. ఈ మాదిరిగా డబ్బు వస్తుంది అనే దానికోసము 23,000 మంది ఇల్లు గల పేదవాళ్ళు ఉన్నారని ఇచ్చినారు. పొద్దుటూరు పుట్టినప్పటి నుంచి 37,000 ఇళ్ళు ఉన్నాయి, 1,000-2,000 సంవత్సరాల నుంచి. ఇంత 2019 నుంచి 2014 నుంచి 19 వరకు మళ్ళీ మేము ఇల్లు ఇచ్చినాం. ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత 23,000 ఎక్కడి నుంచి వస్తారు? కేవలము ఎన్ని ఎకరాల భూమి కొంటే ఎకరా మీద 10 నుంచి 15 లక్షల రూపాయలు డబ్బు తీసుకునే దానికి ఎంత ఊరికి చూపించి 23,000 మంది పేదవాళ్ళు ఉన్నారని వాళ్ళను ఓటర్ లిస్టు పెట్టుకొని పేర్లు రాసినారు. మన డాక్రా సంఘాల నుంచి 35,000 రూపాయలు డబ్బు తీసుకున్నారు. వీళ్ళు చూస్తే ఏం లేవు. మొత్తం ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు, ఆయన అనుచరులు అందరూ మొత్తం డబ్బులు తినేసినారు. ఇప్పుడు ఆయన అడుగుతుంది, నాకు ఇల్లు లేదు, డబ్బులు ఇచ్చినాము అనేది. కాబట్టి ఇటువంటి పేదవాళ్ళందరినీ నోరు కొట్టి వాళ్ళు డబ్బులు తీసుకున్నారు, వాళ్ళు ఏం బాగుపడరు. కాబట్టి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి వీళ్ళందరికీ ఎట్లా చేయాలనేది ముఖ్యమంత్రి గారితో మాట్లాడి, వాళ్ళకి ఇల్లు రాలే, ఇల్లు వచ్చినట్టు ఆన్లైన్లో చూపిస్తాను, ఏంటి వాళ్ళ పరిస్థితి అని మాట్లాడి
దానికి ఒక పరిష్కార మార్గం కొనుక్కునే ప్రయత్నం చేస్తాం. మన ఇంటి వంటలో రుచి, పరిమళం, ఆనందం ఇవన్నీ ఒకే చోట కలవాలి కదా. అందుకే మీకోసం వచ్చింది కేఎంఆర్ బ్రాండ్ రైస్. శుభ్రంగా ఎంపిక చేసిన ఉత్తమ ధాన్యం, మృదువుగా ఉడికే ప్రతి గింజ, సహజమైన సువాసన, అద్భుతమైన రుచి, ప్రతి భోజనాన్ని ప్రత్యేకంగా మార్చి నాణ్యత. వావ్, ఎంత టేస్టీగా ఉంది! పిల్లలు ఇష్టపడే రుచి, పెద్దలు నమ్మే నాణ్యత. ప్రతిరోజు భోజనం ఒక పండగలా అనిపించాలి అంటే కేఎంఆర్ బ్రాండ్ రైస్ తప్ప మరొకటి లేదు. కేఎంఆర్ బ్రాండ్ రైస్, మీ కుటుంబం నమ్మే నాణ్యత. నాణ్యతే మా పరమావధి. కేఎంఆర్ బ్రాండ్ రైస్ హోల్సేల్ ధరలకే రిటైల్గా అమ్మబడును. మా వద్ద ఎన్డీఎల్ఆర్ రైస్, జీలకర్ర మసూరా, స్ట్రీమ్ రైస్ అమ్మబడును. మా అడ్రస్ కేఎంఆర్ బ్రాండ్ రైస్, మైదుకూరు రోడ్డు, స్టేట్ బ్యాంక్ పక్కన, కేఎంఆర్ ట్రావెల్స్లో లభించును. పొద్దుటూరు, కడప జిల్లా.